అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమర హృదయం. ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక కథ విందామా? చూడు అమర, ఎంతమందికి ఆయన చేయూతనిచ్చారో, నువ్వు ఏమో నీకు ఒక్కదానికే సాయం చేసినట్టు విలవిల్లాడిపోతావు అంది సుజాత. ఆ రోజు సుజాత అమర ఊరి చివర ఉన్న కూరగాయల తోట చూసి వస్తున్నారు. వారి ఊరు రైతే అతను ఉన్న పొలం కాస్త అమ్మి 2 కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసరికి ఇల్లు శూన్యం అయ్యింది. భార్యాభర్తలు 2 మగపిల్లలు. చాలా బాధపడుతుంటే కృష్ణ చైతన్య తీసుకువచ్చి 5 ఎకరాలు లీజుకి తీసుకుని కూరగాయలు, పళ్ళు, పూలు వేయించాడు. తోట దినదినాభివృద్ధి చెందింది. ఆ విధంగా అటు పొలం ఊరికే పడి ఉంది. ఆదాయం లేక పిల్లలు చూడక ఇబ్బందులు పడుతున్న ఆ వృద్ధ దంపతులకి ఆదాయం అవిరింది. ఈ రైతు కుటుంబము ఆర్థికంగా బాగుపడింది. నేను నీకు అప్పుడప్పుడు పంపే దానిమ్మ, బత్తాయి, మామిడి పళ్ళు, కూరలు వీళ్ళు మాకు పంపినవే అని చెప్పింది. అమర ఆ తోట చూసింది. పచ్చగా ఏపుగా ఎదిగి కలకల్లాడుతుంది. ఆ రైతుకి అతని భార్య, పిల్లలతో సంతృప్తి, ఆనందం. పిల్లలకి కృష్ణ చైతన్య ట్యూషన్ ఏర్పాటు చేసి చదివించాడు. ఫస్ట్ రావడంతో కాలేజీలో సీట్లు వచ్చాయి. అగ్రికల్చరల్ BSc చదువుతున్నారు. అలాగే ఇంకో అతనికి కిరాణా షాపు పెట్టుకోవడానికి సాయం చేశారు. అది ఈరోజు సూపర్ బజార్ అంతగా అభివృద్ధి చెందింది. షాపు యజమాని వద్దన్నా వినకుండా సుజాతని, కృష్ణ చైతన్యని మేనేజింగ్ డైరెక్టర్స్గా వేసుకున్నాడు. 4 తెలిసిన కుర్రాళ్ళే. ఒక అతను MBA, ఇంకో అతను MA, ఇంకో అతను SSC, ఇంకో అతను BA చదువులు పూర్తి అయ్యి ఉద్యోగాలు లేక నిస్పృహతో ఉంటే కృష్ణ వారి 4 కలిసి ఒక హాస్పిటల్లో క్యాంటీన్ పెట్టుకునే వసతి కల్పించాడు. కృష్ణ చైతన్య చేసిందల్లా హాస్పిటల్ అధికారులతో మాట్లాడి క్యాంటీన్ పెట్టుకునే స్థలం వీరికి 10 సంవత్సరాల పాటు లీజుకి వచ్చేలా సాయం చేయడం, క్యాంటీన్కి లోను ఇవ్వడానికి బ్యాంక్ అధికారుల దగ్గర హామీ సంతకం పెట్టడం. ఇప్పుడు క్యాంటీన్ అభివృద్ధి చెందడమే కాదు, ఆ పిల్లలు ఇప్పుడు మెరికల్లా సిటీ అంతా మొబైల్ రెస్టారెంట్స్ తెరుస్తూ తమ లాంటి ఇంకా కొంతమంది నిరుద్యోగులకి సహాయపడుతున్నారు. ఉన్న ఒక కొడుకు, కోడలు తమను వదిలేసి ఇరాక్లో డాక్టర్స్గా స్థిరపడిపోతే ఒంటరితనంతో తల్లడిల్లిపోతున్న రిటైర్డ్ ఇంజనీర్ గారి చేత ఇంజనీరింగ్ కోచింగ్ సెంటర్ పెట్టించాడు. చిత్రం ఏమిటో తెలుసా? సాయం చేసేదంతా కృష్ణ, అన్నిటికీ ప్రారంభోత్సవాలు మాత్రం నా చేత. కష్టం కృష్ణది, పేరు నాకు. ఈ రూపంగా వారందరూ కృష్ణ సాయం చేసిన ఆ గౌరవం అంతా నాకు అంటగడతారు. ఇది నా పూర్వజన్మ సుకృతం కాదా అమర అంది సుజాత. అమర తలూపింది. ఇక కృష్ణకు ఏదో రకంగా సంబంధ బాంధవ్యాలున్న స్కూళ్ళు, కాలేజీలు, వ్యాపార సంస్థలు ఎన్నో. సేవా సంస్థలైతే చెప్పనవసరం లేదు. ఇన్ని పనులల్లో తలమునకలు అవుతున్నా నన్ను, రాజాని మాత్రం ఎప్పుడూ మేము ఒంటరిగా ఉన్నాము అనే భావనే రాకుండా చూస్తాడు. కృష్ణలో ఉన్న ఒక ప్రత్యేక గుణం ఏమిటంటే ఎవరికి సాయం చేసినా వాళ్ళు కష్టపడే మనస్తత్వం గలవాళ్ళు అని గ్రహించగలుగుతాడు. వ్యక్తిత్వం గమనించే తను సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. మా పినతల్లి ఆడపడుచు కుటుంబం ఉంది. వారు వ్యాపారంలో చాలా దెబ్బతిన్నారు. కృష్ణని సాయం చేయమని ఎంతగానో అడిగారు. కానీ కృష్ణ మంచి మాటలతో మాట్లాడి చాలా మర్యాదలు చేసి వారు మా ఇంటికి వచ్చినందుకు గౌరవంగా నా చేత బట్టలు పెట్టించి పంపాడే తప్ప వారు అడిగిన సాయం చేయలేదు. నేను సాయం చేయమని గుర్తు చేస్తే వారు నిలబెట్టుకునే మనుషులు కారు సుజా. ఈ ప్రపంచంలో మన చుట్టూ ఎంతోమంది ఆసరా కోసం అలమటించేవారున్నారు. మనం వారి నడక వారు నడవడానికి చేయూతనివ్వాలి తప్ప వారిని మన భుజాల మీద మోయలేం అన్నారు. తర్వాత మా వాళ్ళు ఇంకో అతనితో కలిసి వ్యాపారం పెట్టారు. నేను నిలువున ముంచి ఆ కుటుంబం బజార్ పాలు అయ్యేలా చేశారనుకో. ఆనాడు కృష్ణ వారి విషయంలో చెప్పిన మాటలు అక్షరాల నిజమని నాకు తెలిసింది. సుజాత తను ఈ సంస్థలకు వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా అమరని కూడా తీసుకువెళ్లడంతో అమరకి అసలు కృష్ణ చైతన్య వ్యక్తిత్వం అర్థమైనట్లు తెలిసింది. తనకి వాళ్ళు చేసిన సహాయం కూడా ఇలాంటిదే అనిపించిన తర్వాత మనసు మీద నుంచి ఇంతవరకు మోయలేని భారంగా అనిపిస్తున్న భారం అంతర్ధానం అయినట్లుగా అయింది. అమర మనసును మెల్లగా తన సెంటర్కి వచ్చే పిల్లల మీద బాగా కేంద్రీకరించుకోసాగింది. పిల్లలు రోజు రోజుకి మళ్ళా సంఖ్య పెరుగుతున్నారు. ఆ పిల్లల కుటుంబాలు కూడా మెల్లగా సన్నిహితమై ఆత్మీయులు అవుతున్నారు. అది పెరిగి ఒక్కసారి కష్టసుఖాలు చెప్పుకునే వరకు వచ్చింది.
అమరకి క్రమంగా తనది అంటూ ఒక ప్రపంచం ఏర్పడసాగింది. అమర తనదైన వ్యక్తిత్వంతో వారందరికీ ఆత్మబంధువులా మారింది. మెల్లమెల్లగా దుర్గమ్మ గారి లేని లోటు, ఒంటరితనం ప్రపంచం తన చుట్టూ ఏర్పడడంతో మర్చిపోసాగింది. పిల్లల్ని చూడటంలో ఆత్మీయత, క్రమశిక్షణ రాను రాను అమరకి సెంటర్కి కూడా బాగా పేరు వచ్చేసింది. మహిళా ఉద్యోగినుల సమితి సెక్రటరీ వచ్చి తమ ఆఫీసు ఆవరణలో అమర పర్యవేక్షణలో ఒక పిల్లల సంరక్షణ కేంద్రం తెరవవలసిందిగా అర్థించింది. అన్ని వసతులు వారే ఇస్తారు. అమర ఉద్యోగులని నియామకం చేసుకుని దానిని పర్యవేక్షణ చేయాలి. అమ్మో, అంత పెద్ద సంఖ్యలో పిల్లల్ని నేను చూడగలనా సుజా అంటూ సుజాత దగ్గర సందేహం వెలుబుచ్చింది. నువ్వు చూడకపోవటం ఏమిటోయ్? చిన్నప్పుడు నువ్వు మన స్టూడెంట్ సెక్రటరీగా 2 టర్మ్స్ దిగ్విజయంగా పోటీ చేయలేదు. అప్పుడు నీకెంత పేరు వచ్చింది అంది సుజాత. సుజాత ధైర్యం చెప్పడంతో అమర అక్కడ సెంటర్ ప్రారంభించింది. తనకెంతో నమ్మకమైన జోగమ్మని అక్కడ ప్రధాన పర్యవేక్షణ చేసే ఆయాగా వేసి ఆమె క్రింద కొంతమంది ఆయాలను నియమించింది. ఈ సెంటర్లో అమరకి తెలిసిన కుటుంబాలు ఇంకా ఎక్కువైనాయి. కొన్ని నెలల క్రితం ఏ చిన్న పని దొరికినా చాలు, నా కుటుంబం గడవడానికి నేను ఎంతైనా కష్టపడతాను అనుకున్న అమరకి ఈరోజు తన చేతి కింద 15 మంది ఆయలకి, 3 డాక్టర్లకి ఉపాధి కల్పించగల స్తోమత వచ్చింది. అమర ఉన్న వీధిలోనే పట్టుదలగా పోటీగా మాధవి స్నేహితురాలచే తెరిపించిన సంస్థ మూతపడిపోయింది. మాధవికి ఇది అవమానంగా అయ్యింది. చాలా డబ్బు నష్టం కూడా వచ్చింది. నీకెందుకు మధు ఇవన్నీ? కృష్ణ చైతన్య చెల్లెల చేతికి అప్పులు అన్నీ తీర్చేయడానికి చెక్కు ఇస్తూ అన్నాడు. నన్నేం చేయమంటావు చెప్పు? మాధవి విసురుగా అసహనంగా అంది. చదువు వైపు నీ మనసు లగ్నం చేసుకోమని ఎన్నిసార్లు చెప్పాను అన్నాడు అతను. సుజాత కూడా అక్కడే ఉంది. రాజాకి డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం తినిపిస్తుంది. నాకు చదువు పరీక్షలు అంటే చెడ్డ విసుగు అని నీకు చాలాసార్లు చెప్పాను కృషి. ఎందులోనో ఒకదానిలో నువ్వు స్థిరపడడం చాలా అవసరం. అదు జీవితాన్ని ఎందుకు ఇలా వేస్ట్ చేసుకుంటావు? మాధవి చెక్ బ్యాగ్లో పెట్టుకుంటుందల్లా తలెత్తి అన్నగారి వైపు తీక్షణంగా చూసింది. దానికి కారణం ఎవరు కృషి? కారణం ఎవరైనా, పరిస్థితులు ఏవైనా, ఎవరి జీవితం వారికి ముఖ్యం. ఇది నువ్వు గుర్తిస్తే ఇలా చేయవు. ఇదే డబ్బు నీ పేరిట బ్యాంకులో కదపకుండా ఉన్నా నువ్వు సుఖంగా ఉంటావు. ఇది ఎన్నోసారి? కృషి ఆపు. నేను చేసిన నష్టాలు నాకు గుర్తు చేసే ముందు నువ్వు నాకు చేసిన నష్టం గుర్తు చేసుకో. నువ్వు ఆ రోజు మా వారు అడిగినట్టు ఆయన చెల్లెల్ని చేసుకుంటే ఈరోజు ఈ బతుకు ఇంత అధ్వానంగా ఉండేది కాదు. నన్ను నాన్నకంటే నువ్వు అన్యాయం చేసావు కృషి. నువ్వేమో చక్కగా నీ ఇష్టం వచ్చిన సుజాతను పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నావు. నేను పైనుంచి కాని వాళ్ళందరినీ తీసుకువచ్చి నెత్తికెంకించుకుని నన్ను పరాయి దానిని చేశావు. మధు ఆవేశం అంచుకున్నట్లు అతని దవడ ఎముక బిగిసింది. ఇక చాలు ఆపు అన్నాడు. సుజాత రాజాను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎందుకు ఆపాలి? నా గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతుంటే నేను ఎలా ఊరుకుంటాను? నా కాళ్ళ మీద నేను నిలబడాలనే ఈ సెంటర్ ప్రారంభించాను. మాధవి అతని దగ్గరికి వచ్చింది. ఎర్రబడిన కళ్ళతో ఆగ్రహంగా చూపుడు వేలు చూపిస్తూ, నువ్వు కనీసం కాస్త సాయం చేసావా? కనీసం ఓపెనింగ్కు రమ్మంటే వచ్చావా? చేతులుపుతూ, అదే మీ ఆవిడ గారి ఫ్రెండ్ గారు అంటే నీకు ఎక్కడ లేని ఇంట్రెస్టు. ఆవిడ గారికి మంచి ఇల్లు అద్దెకు తీసుకున్నావు. దండల దగ్గర నుంచి నువ్వు మోసుకుని వెళ్ళావు. పలహారాల దగ్గర నుంచి మన ఇంట్లో తయారై వెళ్ళాయి. అది అన్యాయం కాదంటావా? అసలు నీకు ఆవిడ మీద అంత ఇంట్రెస్ట్ దేనికి? ఆ ఫనిగాడి మీద అంత ఆదరణ ఏమిటి? నలుగురు ఏమనుకుంటున్నారో తెలుసా? ఆ ఇల్లు నీకు 2వ ఫ్యామిలీ అంటున్నారు. వాడు నీ కొడుకే అని ఆవిడ గారు. మధు చెంప చెల్లుమంది. నన్ను కొడుతున్నావా? నిజం చెప్పాననేగా. మన ఇంటి గౌరవం నువ్వు మర్చిపోతుంటే గుర్తు చేస్తే తప్ప. ఇదంతా అసలు నీ అక్కసు. నాకు తెలుసు. ఈ డబ్బు ఇవ్వాల్సి వచ్చిందనేగా. నాకేం అవసరం లేదు పో. నీ డబ్బు నాకేం వద్దు. ఆ అమరకే ఇంకా నువ్వు వదిన దోచిపెట్టండి. మధు డబ్బు అన్నగారి మీద గిరాట కొట్టి అక్కడ కుర్చీలో కులబడి ఏడవసాగింది. డాడీయే నన్ను అన్యాయం చేశాడు. నువ్వు నాకున్నావని అతి ధైర్యంగా భరించి బతుకుతున్నాను. ఏం బతుకున్నది? అందరి చేత నవ్వించుకుంటూ అతనికేమో అతని చెల్లెల్ని నువ్వు చేసుకోలేదనే కక్షతో నన్ను సాధిస్తున్నాడు. నేనేం చెయ్యాలి? చావాలి అంతేనా? అతను ఒంటి మీద తెలివి తెచ్చుకున్నట్టుగా తన మీద పడి కింద పడిన డబ్బు తీసుకుని కృష్ణ చైతన్య చప్పున వచ్చి చెల్లెల్ని దగ్గరికి తీసుకున్నాడు. ఆమె కుర్చీ పక్కన నేల మీద మోకాలు ఆనించి కూర్చున్నాడు. మధు, ఐ యామ్ సారీ ప్లీజ్.
నువ్వు ఒక్కోసారి నీ మాటలతో ఒళ్ళు తెలియకుండా మాట్లాడి నాకు పిచ్చెక్కిస్తావమ్మా. నిన్ను డబ్బు ఖర్చు పెట్టవద్దని నేను అనటం లేదమ్మా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సంతోషంగా ఉంటానంటే నేను ఇంతే కాదు, ఇంతకంటే 10 రెట్లైనా ఆనందంగా ఇస్తాను. నువ్వు కసితో పనులు చేసి నువ్వు బాధ పెట్టుకుంటున్నావు. మాధవి తల మీద చేయి వేశాడు. నువ్వు అన్నది నిజమేనేమో. నేను మీ ఆడపడుచుని చేసుకోకపోయినా అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏ గొడవ ఉండేది కాదేమో. నేను అనుకోలేదు మధు, ఈరోజు నాకు తెలియలేదు, నేను ఊహించలేకపోయాను. మన ఇద్దరి మధ్య ఈ గొడవకి సుజాత బలవుతుంది. సుజాతకి హార్ట్ ప్రాబ్లం డెవలప్ అయింది. ఆమె ఆదుర్ద పడకూడదని డాక్టర్ మరీ చెబుతున్నారు. అతను వెళ్ళి మాధవి తన మీద గిరాటు కొట్టగా కింద పడిన డబ్బు తెచ్చి చెల్లెలి ఒడిలో పెట్టాడు. మధు ప్లీజ్, నీకేం కావాలన్నా నన్ను అడిగి తీసుకో. ఈ ఇల్లు నీది, మేము నీ వాళ్ళం. కానీ ఏదైనా పని చేసే ముందు ఒక్క చిన్న మాట నాకు చెప్పమ్మా. నీకే చిక్కులు రాకుండా నేను చూస్తాను. నువ్వు సడన్గా బేబీ సర్వీస్ సెంటర్ తెరుస్తానని ఉదయం చెప్తే నాకు ఎలా తెలుస్తుంది చెప్పు. ఆ రోజు నాకు అర్జెంటు బోర్డు మీటింగ్ ఉంది. ఇది ఆఖరిసారి, ఇంకెప్పుడు చేయను అని మాట ఇవ్వు. చెయ్యి చాచాడు. మాధవి తలెత్తింది. కృష్ణ చైతన్య జేబులోంచి జేబు రుమాలు తీసి చెల్లెలకి ఇచ్చాడు. మాధవి దానితో కళ్ళు తుడుచుకొని అతను చాచిన చెయ్యి వైపు చూసింది. అన్నగారి చేతిలో చెయ్యి వేసి వాగ్దానం చేయడానికి చెయ్యి ముందుకు తెచ్చి అంతలోనే వెనక్కి తీసేసి తను చెయ్యి చాస్తూ, అయితే నువ్వు నాకే వాగ్దానం చెయ్యి అంది. చెప్పు, ఏమిటది? అతనికి ఆ క్షణంలో కళ్ళనీళ్ళల్లో తడిసిన చెల్లెల మొహం చూస్తుంటే మనసు ద్రవించిపోతుంది. ఏది అడిగినా ఆనందంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అమర చేత పెట్టించిన సెంటర్ నుంచి ఆ ఇంటిలోంచి ఆమెను పొమ్మని చెప్పేట్లు నాకు మాట ఇవ్వు. నేను బుద్ధిగా దాన్ని చూసుకుంటాను. ఇంకా అసలు పిచ్చి పనులు చేయను, ప్రామిస్ అంది. కృష్ణ చైతన్య మనసు క్రమంగా కఠినమైనట్లు అతని కళ్ళల్లో అంతరించిపోతున్న కరుణ, ప్రేమ ఆవిరవటమే తెలుస్తుంది. కుర్చీ మీద చేయి వేసి నిలబడిన అతను మెల్లగా సరిగ్గా నిలబడ్డాడు. మధు మారదు అనే నిస్పృహ అతని ముఖంలో కనిపిస్తుంది. ఏం చేయవా అడిగింది. అన్నగారిని ఇరుకున పెట్టిన ప్రతిసారి మాధవి ముఖంలో కనిపించే రాక్షస ఆనందమే ఇప్పుడు కనిపిస్తుంది. ఆ అమరని నువ్వు దూరం చేసుకోవన్నమాట. అవునులే, నేనే పరాయిదాన్ని. షటప్, తగ్గు స్వరంతో అన్నాడు. అతని ముఖం కఠిన గంభీరంగా మారిపోయింది. క్షణం క్రితం మధు పట్ల చూపిన జాలిని మనసు అంతర్యం అట్టడుగు పొరల్లో కుక్కేసింది. ఇది నీకు నాకు సంబంధించింది. ఇంకొకరి కష్టాన్ని, జీవితాన్ని మన మధ్యకి ఎందుకు తీసుకువస్తావు? అదంటే నీకు ఇష్టమని ఎందుకు ఒప్పుకోవు? నిలదీసింది. మధు, అమర మీ వదిన ఫ్రెండు, ఆమెను నువ్వు గౌరవించాలి. నువ్వు అమర్యాదగా మాట్లాడినా, నాతో అన్నట్టు తిక్కగా అసందర్భాలు వాగినా గుర్తుంచుకో. నువ్వు నేను కలిసి ఒకింట్లో ఉండడం మాత్రం ఇక జరగదు. కృష్ణ చైతన్య అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మధు వెళ్ళిపోతున్న అన్నగారినే చూస్తుంది. ఆమె కళ్ళల్లో విషమ నాగుబుసలు కష్టమని అగ్నిజ్వాలల్లా లేస్తున్నాయి. 3 వారాల తర్వాత కృష్ణ చైతన్య ఆ రోజు బెంగళూరు వెళ్ళాలి. బయట వాన పడుతుంది. రానున్న 24 గంటల్లో కుంభవృష్టి, పెను తుఫాన్ అని వాతావరణ కేంద్రం హెచ్చరికలు చేయడంతో బెంగళూరు వెళ్లాల్సిన ప్లేన్ క్యాన్సిల్ అయ్యింది. కారులో ఈ గాలిలో వానలో రోడ్డు మీద ప్రయాణం చేయడం కూడా కష్టమే. 2 నెలల నుంచి అందరూ తీరుబడి చేసుకుని ఏర్పాటు చేసుకున్న మీటింగ్ క్యాన్సిల్ అయ్యింది. మళ్ళా అందరికీ తీరిక చిక్కడం అంటే నెలలు పడుతుంది. కృష్ణ చైతన్యకి చిరాకుగా ఉంది. అయినా ఏం చేయలేని పరిస్థితి. పడక గదిలో కుర్చీలో కూర్చుని ఫైల్ చూస్తున్నాడు. ఇంతలో రాజా పరిగెత్తుకు వచ్చాడు. డాడీ, అత్త నేను కలిసి ఈ పజిల్ పూర్తి చేసాం, చూడు సరిగ్గా ఉందా అంటూ చూపించాడు. కృష్ణ చైతన్య చూసి, కరెక్ట్గా ఉంది, అత్త ఏం చేస్తుంది అని అడిగాడు. మేమిద్దరం డ్రాయింగ్ బుక్లో అడవిలో పిట్టలకి రంగులు వేస్తున్నాం. వెరీ గుడ్ అని వీపు తట్టాడు. అత్తకి చెప్తాను వెరీ గుడ్ అరుస్తూ అంటూ పరిగెత్తేశాడు. ఆ రోజు గొడవ అయినప్పటి నుంచి మాధవిలో బాగా మార్పు వచ్చినట్టు కృష్ణ చైతన్య గమనించాడు.